ఎంతో కష్టపడి చేసిన కేకు నేలపాలైతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. నిజంగా అబ్బా, నేను ఈ కేక్ మొత్తం రెడీ చేసినాక నా కేక్ అయితే కింద పడిపోయింది. అది ఎలా పడిపోయింది అనేది మీకైతే నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే రిపబ్లిక్ డే వస్తుందని కేక్ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. అందుకోసమే దానికి కావాల్సిన వస్తువులన్నీ నేను మా బావతో ముందు రోజే తెప్పించుకున్నాను. నా వీడియోలు అయితే చూసింటారు కదండి. ఇక్కడైతే ముందుగానే నేను 4 గుడ్లను తీసుకుని వాటిని టెస్ట్ చేసిన తర్వాత ఇలా పగలగొట్టుకొని ఒక బౌల్ అయితే వేసుకొని మిక్సర్తో ఇలా మంచిగా అయితే ఈ గుడ్లని బాగా నేనైతే బీట్ చేసేసుకున్నానండి. చెప్పడమే మర్చిపోయినా, నేనైతే ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా గుడ్లు మంచిగా బీట్ చేసుకున్న తర్వాత మనం చేసే కేక్ ఎప్పుడు ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం వాడే వెన్నెల ఎసెన్స్ మాత్రం మంచి కంపెనీ అయి ఉండాలా. నేను మాత్రం ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టానండి. దీని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, 250 సంథింగ్ ఉంది. కానీ ఎక్కువ రేట్ ఉండేది మాత్రమే వాడండి. ఇలా వాడటం వల్ల ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఏ డౌట్ ఉండదు మాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో నేను పిండి అలాగే షుగర్ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇదే కప్పుని నేనైతే మెజర్మెంట్ కింద అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వీటిని కూడా మంచిగా ఇలా బ్లెండ్ చేసేసిన తర్వాత దీంట్లోకైతే నేను ఏ కప్ అయితే హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నాను అదే కప్తో 1 కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. దీన్ని కూడా దీంట్లో వేసేసి మంచిగా అయితే బ్లెండ్ చేసేసుకున్నాను. క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువైతే ఏం అవసరం లేదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నేను మంచిగా అయితే ఇలా కలుపుకుంటున్నా. చూడండి, నా పిండి మొత్తం ఎగిరిపోతుంది. నా బౌల్ చిన్న కావడం వల్ల అనుకుంటా అయింది, చిన్నగా అయింది మాట నా బౌల్. నెక్స్ట్ ఇక్కడైతే నేను పిండి అయితే యాడ్ చేస్తున్నాను. ఏ కప్పుతో అయితే షుగర్ వేసినానో అదే కప్పుతో 1 కప్ ఆఫ్ పిండి అయితే వేస్తున్నాను. ఇది కూడా మైదా పిండి అండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కొంచెం కోకో పౌడరు నేను అందాజుగా వేసేస్తున్నా, కోకో పౌడరు. నెక్స్ట్ కొంచెం బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, నెక్స్ట్ వచ్చేసేసి కాఫీ పౌడరు. మనం ఇది చాక్లెట్ ఫ్లేవర్ వేస్తున్నాం కాబట్టి మంచి కలర్ రావడానికి అయితే నేను కాఫీ పౌడర్ అయితే ఇక్కడ వేస్తున్నాను. నెక్స్ట్ వీటన్నిటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని బాగా నీట్గా దీంట్లోకి కొంచెం పాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి ఇది కొంచెం గట్టిగా అయిపోయింది మిశ్రమం అనేది. ఇది కొంచెం పలసపడేంతవరకు పాలైతే కలిపేసుకొని ఇలా చూపిస్తున్నా చూడండి, నేను గరిటెతో ఇలా వచ్చేంత వరకు పెట్టుకొని ఒక బటర్ రాసుకున్న బౌల్లో వేసేసుకొని నేనైతే ఓవెన్లో 180 డిగ్రీస్లో 25 మినిట్స్ అయితే పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి 25 మినిట్స్కి, ఒక్కొక్కసారి 30 మినిట్స్ కూడా మన కేక్ అనేది బేక్ అవుతుంది. మీరైతే స్టవ్ మీద కడాయిలో పెట్టేయండి. మినిమం ఒక 30 నిమిషాలు టైం ఇస్తే చాలు. సిమ్లో పెట్టేసి మనకైతే పర్ఫెక్ట్గా అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే చూసేయండి నా కేక్ ఎలా వచ్చిందనేది. ఇక్కడే మెయిన్ మ్యాటర్ అయితే ఉందండి మీకు. ఏమంటే నేను కేక్ బేక్ చేయడం మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే బేక్ చేసినాను. చూస్తున్నారు కదా నా బ్రెడ్ ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. కానీ నాకు ఐసింగ్ చేయడం రాదే, అయినా కూడా పర్లేదని నేనైతే ఇక్కడ ఐసింగ్ అయితే ట్రై చేస్తున్నాను. విపింగ్ క్రీమ్ అయితే పట్టుకున్నానండి, దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. నా విపింగ్ క్రీమ్ అయితే నేను బాగా పట్టుకున్నాను. వాటిలో కలర్స్ కూడా వేసి మంచిగా అయితే పెట్టుకున్నాను. నాకు ఇక్కడ ఉరుకులాట ఎక్కువ మాట, ఇలా తిరిగి కేక్ చేసేయాలని త్వరగా ఇక్కడ నేను కేక్ క్రీమ్ అయితే విపింగ్ క్రీమ్ పూసి నాకు అక్కడ స్ట్రాబెరీ క్రష్ ఉంటే స్ట్రాబెరీ క్రష్, అలాగే చాకో చిప్స్ ఉంటే ఇవైతే వేసినాను అనమాట. ఫస్ట్ లేయర్ అలా వేసిన తర్వాత సెకండ్ లేయర్కి ఇక్కడ చూడండి నేను చక్కెర అంటే పాకం అయితే పోస్తున్నాను. ఫస్ట్ లేయర్కి పోయడం మర్చిపోయినా, అందుకే సెకండ్ లేయర్ కన్నా గుర్తుపెట్టుకొని అయితే పోస్తున్నాను అనమాట. ఇది మాట నా సంగతి. నేను ఉరుకులాటలో చేసుకుంటూ కొన్ని మిస్టేక్స్ అయితే చేసినాను. అవి ఏంటంటే మీరే చూసేయండి, నేను ఎందుకు చెప్పడం. ఇక్కడ మొత్తం నేను రెడీ చేసిన కదండి. కేక్ రెడీ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలా, దీనికి మొత్తానికి విపింగ్ క్రీమ్ ఫస్ట్ అప్లై చేసి కేక్ను రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ వేయాలా. కానీ నేను అలా చేశానా, చేయలేదు. నాకు ఎందుకంటే ఉరుకులాట ఎక్కువ, కన్ఫ్యూజ్ మాట. ఆ రోజు మాత్రం చాలా హడావిడిలో ఉండాలండి. అది కూడా మండే కదా, టైం అయిపోతుంది. ఎలాగైనా పిల్లలకి త్వరగా చేసి వాళ్ళ కేక్ పిల్లలతో కట్ చేయాలా, నేను వీడియో తీసుకున్నాలని ఉరుకులాటలో ఏదో ఇట్లా అయితే చేసేసినాను ఉదరబద్ర. దాని తర్వాత నాకు అడి హాట్ సింబల్ ఉంటే అవైతే మధ్యలో పెట్టేసి ఇలా చుట్టూ చాకో చిప్స్, అశోక చక్రం ఉంటే అశోక చక్రం అయితే పెట్టేసి నేనైతే కేక్ రెడీ చేశాను. ఇది మొత్తం ప్రోగ్రామ్ పిల్లలతో కట్ చేయించిన తర్వాత జస్ట్ కొంచెమే లేండి కేక్ కట్ చేయించినది. దాని తర్వాత ఆ ప్రవళికి అయితే నాకు గుర్తు చేసింది మాట, అక్క నువ్వు ఈ కేక్ను పెట్టుకుని ఫోటోస్ దిగలేదు అక్క, ఫస్ట్ అయితే ఫోటోస్ దిగాక. కానీ అవును కదా, నేను ఇంత కష్టపడి కేక్ అయితే చేసిన, దీంతో ఫోటోస్ లేకుంటే ఎలా అని నేనైతే జస్ట్ ఆ కేక్ని అయితే నా చేతిలో పట్టుకొని ఒక 2-3 ఫోటోలు అయితే దిగినాను. దాని తర్వాత పిల్లలందరూ కలిసి నన్ను కదిలేయడం వల్ల నా చేతిలో ఉన్న కేక్ అయితే కింద పడిపోయింది. నిజంగా ఈ పిల్లలకి చాలా అదృష్టం ఉంది, ఎందుకంటే ఈ కేక్ ఆ పిల్లలే తినాలని రాసిపెట్టింది కాబట్టి ఆ కేక్ బోర్ల పడకుండా సీదా అయితే పడింది. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి.